వెల్కమ్ టు వీడియో ప్రైమ్. కొంతమంది యొక్క ప్రవర్తన దురుసు ప్రవర్తన అనేటువంటిది అది అంటారు కదా, పుట్టుకతో వచ్చినటువంటి బుద్ధి పుడకల్లో కూడా కానీ పోదు అనేలాగా. మరి వాళ్ళకి ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా వాళ్ళ యొక్క పద్ధతి మార్చుకోకపోవటం, మరి మార్చుకోకపోయినా అలాంటి వారికి అవకాశాలు ఇవ్వటం అనేటువంటిది ఏంటి? ముఖ్యంగా టీడీపీలో చింతమనేని ప్రభాకర్ అనేటువంటి ఆయన 2014 నుంచి 19 మధ్యలో ఒక పెద్ద హాట్ టాపిక్. అప్పుడు ఎంఆర్ఓ ఆవిడ వనజాక్షి గారిని కొట్టడం, అలాగే అనేక సందర్భాల్లో చాలా దురుసుగా మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అసభ్యకరంగా మాట్లాడటం. సరే, అప్పుడు ఏంటంటే ఆయనకి అసభ్యంగా మాట్లాడటానికి ఆల్మోస్ట్ ఈ పట్టాభి లాంటి వాళ్ళు వచ్చే వరకు ఆయన చింతమనేనే వన్ అండ్ ఓన్లీ బూత్ స్పీకర్ అనేలాగా ఆయనకు ఒక ముద్ర పడిపోయింది. మరి అయినా కూడా ఆయనకి మళ్ళీ అలాంటి వాళ్ళని పెంచి పోషించడం టీడీపీ యొక్క ఫంక్షనింగ్లో భాగమా అనేలాగా మళ్ళీ ఆయన్ని తీసుకోవడం జరిగింది. మరి అప్పట్లో కూడా తర్వాత రీసెంట్గా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 24లో అనేక సందర్భాల్లో ఆయన తాజాగా ఒక ఫంక్షన్లో ఎక్కడో కారు అడ్డంగా ఉందని చెప్పేసి, అది వైసీపీకి నాయకుడికి సంబంధించిన కారు అని చెప్పేసి ఆ డ్రైవర్ని కొట్టడం కానీ, ఇలాంటి అనేక దురుసు స్వభావాలతోటి ఆయన అనేక సార్లు దురుసుగా ప్రవర్తించడం కానీ, ఆయన తన పద్ధతి మార్చుకోకపోవడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీకే చెందినటువంటి మరొక నాయకుడు, ఆయన లాయర్ కూడా, ఈట్పుగంటి శ్రీనివాస్ గారు, ఆయన ఇటీవల బయటకు వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ముఖ్యంగా మద్యం అమ్మకాల్లో జరుగుతున్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా బయటపెట్టి ఎంఆర్పి రేటు పక్క బార్డర్ జిల్లాల్లో అమ్ముతున్నటువంటి ఎంఆర్పి రేటు కన్నా కూడా దెందులూరులో ఎక్కువగా అమ్ముతున్నారు. కారణం ఏంటి? ఇది ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? సొమ్మంతా కూడా పార్టీకి ఇక్కడ పరువు పోతుంది, పార్టీకి అప్రతిష్ట తీసుకొచ్చేలా ఇక్కడ నాయకుడు ప్రవర్తిస్తున్నారు అంటూ చింతమనేని ప్రభాకర్ని ఉద్దేశించి ఆయన మాట్లాడటం. సో అది ఒకసారి మనం విందాం. వాడు నేనేంటో ఆడేంటో ఈ పోలీసులు అడ్డం పెట్టుకుని, కోర్టులు అడ్డం పెట్టుకుని, అమ్మా మాట్లాడే ఉద్దేశం లేదు. నేనున్న బతుకున్నా బట్ నాకు కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి డైరెక్ట్ నేను వాడు ఎందుకు మాట్లాడు అమ్మ నేను తప్పు చేయాల. వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషులు చేస్తున్నారు. బట్ ఐ డోంట్ నో. నా మాట మరి నువ్వు చూసాడమ్మా, వాడు ఇల్లు పూల మట్టలేదు, నేను మట్టం పట్టే ఉద్దేశం నాకు లేదు. బట్ నేను చాలా మంది చెప్తున్నా, నా బాధని, నా ఆవేదనని. తల్లి ప్లీజ్ అమ్మా, నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఎవరు చెప్పాడు? సో ఇలాగా చింతమనేని ప్రభాకర్ గురించి ఆయన మాట్లాడుతూ, అసలు ఈ మద్యం పాలసీ అనేటువంటిది చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతో బాగుండేది, ప్రభుత్వమే నిర్వహించింది. ఇప్పుడు ఏంటి బెల్ట్ షాపులు ఏంటి, ఇవన్నీ గుళ్ళు పక్కన బళ్ళు పక్కన కూడా బెల్ట్ షాపులు పెట్టేసి ఒక పక్క ఈ ఎంఆర్పి రేట్లు ఎక్స్ట్రా అడ్డగోలుగా అమ్ముకోవటం. తర్వాత చీప్ లిక్కర్ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, చాలా చౌక ధరకి నాణ్యమైన మద్యం ఇస్తా అని చెప్పేసి దాదాపు 30-40 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి మద్యం ప్రియులు ఏపీలో వాళ్ళందరూ ఓట్లు కూడా ఆయన కొల్లగొట్టినటువంటి పరిస్థితి. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతుంది ఏంటో అనేటువంటిది మనం
ప్రత్యక్షంగానే చూస్తున్నాం. ఇవన్నీ కూడా టీడీపీ నాయకుడే, ఆయన కూడా టీడీపీ నాయకుడు ఈడ్పుగంటి శ్రీనివాస్ గారు. ఆయన ఏకరువు పెట్టడం, పైగా చింతమనేని యొక్క ఈ వీటన్నిటిని కూడా ఆయన బట్టబయలు చేస్తే దీనికి చింతమనేని తాజాగా వీరంగం చేస్తూ, మద్యం తాగి వీరంగం చేస్తూ, పక్క ఆయన కూతురు అనుకుంటా ఆయన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నా కూడా, అంతమంది పోలీసులు ఆయన కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నా కూడా ఆయన ఈడ్పుగంటి శ్రీనివాస్ మీద చిందులు తొక్కుతూ, వీరంగం ఆడుతూ, వాడిని చంపేస్తా అది ఇది అంటూ దుర్భాషలాడుతూ నానా యాగి చేయటం అనేటువంటిది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. మనం చూస్తున్నాం టీడీపీలో ఈ రకమైనటువంటి అంతర్గత పోరు అనేటువంటిది అక్కడ కొలికిపూడి శ్రీనివాస్ గారు, అలాగే కేసినేని చిన్ని మధ్య కానీ ఇలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈ టీడీపీలో వాళ్ళకి వాళ్ళు పడకపోవడం అనేటువంటిది కొన్ని చోట్ల జనసేన నాయకులకి టీడీపీ నాయకులకి పడట్లేదు. ఇలాంటి అనేక సంఘటనలు మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఈ చింతమనేని ప్రభాకర్ విషయంలో కూడా మళ్ళీ ఇది రిపీట్ అయింది. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ వర్సెస్ ఈడ్పుగంటి శ్రీనివాస్ అనేలాగా అక్కడ ఇది జరుగుతుంది. ఏదేమైనా సరే వాళ్ళ యొక్క అక్రమాలని, వాళ్ళ పార్టీ చేస్తున్నటువంటి దురాగతాలని, మద్యం మాఫియాని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆయన నేత ఆయనే బయట పెట్టడం అనేటువంటిది. అలాగే గతంలో అక్కడ మన విజయవాడలో కృష్ణా జిల్లాలో చూసుకుంటే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గారు కానీ ఒక రకంగా విజిల్ బ్లోయర్స్ అనలేము వీళ్ళిద్దరిని కూడా. ఎందుకంటే వైసీపీ వాయిస్ ఎలాగో కూడా అది ప్రతిపక్ష వాయిస్ అనేలాగా వాళ్ళ మీడియా ప్రాజెక్ట్ చేస్తుంది. కాబట్టి దానికన్నా కూడా సొంత పార్టీ నేతలు, వాళ్ళ అధికార పార్టీ నేతలే మాట్లాడటం అనేటువంటిది ఇప్పుడు చాలా పెద్ద చర్చనీయాంశం అయింది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.